హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన డోనట్స్. ఈ డోనట్స్ అంటే ఇష్టపడిన వారు అంటూ ఎవ్వరూ ఉండరు. ఒక్కసారి డోనట్స్కి అలవాటు పడ్డ వాళ్ళు ఎప్పుడు అవి కావాలని అడుగుతారు. కానీ ఇవి కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ అండ్ ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ కొంచెం కష్టం అని అలా అనుకుంటారు అందరూ. కానీ ఇప్పుడు మనం ఓవెన్ లేకుండా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా డోనట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక చిన్న కప్ తీసుకొని అందులో ఇక్కడ నేను గోరువెచ్చని మిల్క్ని యాడ్ చేస్తున్నా. మరీ హాట్గా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ ఫుల్ 1 టేబుల్ స్పూన్ వరకు ఈస్ట్ని యాడ్ చేస్తున్నా. ఇలా ఇవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని ఒక 15 to 20 minutes ఇలా పక్కన పెట్టాము అంటే ఇది మనకి బాగా ఫర్మెంట్ అవుతుంది. చూడండి, ఇలా బాగా పొంగుతుంది. ఇలా బాగా పొంగిన తర్వాత ఇప్పుడు మనం పిండిని కలిపి పెట్టుకోవాలి డోనట్స్కి. ఇక్కడ నేను 1.5 కప్పు వరకు పిండిని తీసుకుంటున్నాను, మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇక్కడ మైదా పిండితోటే డోనట్స్ చేస్తేనే పర్ఫెక్ట్గా బయటలాగా వస్తుంది మనకి. అండ్ ఇందులోకి చిటికెడు సాల్ట్ అండ్ మీరు వేసుకోగలిగితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు స్వీట్ కావాలనిపిస్తే యాడ్ చేయండి. నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ యాడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఎగ్ని తీసుకుందాం. నేను తీసుకునే క్వాంటిటీకి ఒక ఎగ్ తీసుకొని ఇట్లా ఒకసారి అంతా కలుపుకుందాం. ఇలా అంతా కలిపిన తర్వాత ముందుగా ఈస్ట్ వేసి వాటర్ని మిల్క్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిల్క్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఇలా మనం బాగా కలుపుకోవాలి. దీన్ని మెత్తగా సాఫ్ట్గా ఏమీ లమ్స్ అనేవి ఏం లేకుండా ఇది కొంచెం పిండి కలపాలంటే కొంచెం టైం పడుతుంది. ఎందుకు అంటే దీని కన్సిస్టెన్సీ అంతా మనకి బాగా రావాలి. మిల్క్ అనేది మరీ ఎక్కువ తీసుకోకుండా మనం తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి కొంచెం మిల్క్ని యాడ్ చేసుకోండి. కొంచెం మిగిలిన ఏం కాదు, కానీ సరిపోకపోతేనే కష్టమవుతుంది. చూడండి, ఇలా మొత్తం ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ఏదైతే ఉందో ఇట్లా నేను చూపించే విధంగా ఇట్లా ఎక్స్టెండ్ చేస్తూ సాగదీస్తూ బాగా కలుపుకోవాలి. మనకి ఇట్లా స్ట్రెచ్ చేసినప్పుడు మనకి ఏమీ లంప్స్ అనేవి ఏమీ ఉండకూడదు. అండ్ ఇక్కడ నేను బటర్ని తీసుకొని ఇట్లా కలుపుకుంటున్నాను. మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి కానీ యాడ్ చేసుకొని ఇట్లా చేయండి. లేదు అంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోండి. బటర్ అయినా నెయ్యి అయినా ఓకే, ఏదైనా పర్వాలేదు. కానీ ఆయిల్ వేస్తే టేస్ట్ అనేది మారుతుంది కాబట్టి నెయ్యి వేయటాన్ని చూడండి. ఇలా బాగా ఒక 10 నిమిషాల వరకు ఇట్లా ప్రెస్ చేస్తూ ఇట్లా బాగా కలపాలి. ఇది ఒక్కటే టైం టేకింగ్ ప్రాసెస్. ఇలా అంతా కలిపిన తర్వాత మనం కొంచెం దీనికి పైన ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఒక బౌల్లో పెట్టి ఇది ఒక మూత పెట్టుకున్నాము అంటే ఇక్కడ చూడండి ఎంత క్వాంటిటీ ఉందో. ఇప్పుడు దీనికి డబల్ టైమ్స్ పైన ఎక్కువగానే అవుతుంది క్వాంటిటీ. చూడండి ఎంత బాగా పొంగిందో. ఈస్ట్ యాడ్ చేయడం వల్ల బాగా పొంగుతుంది, చాలా స్మూత్గా దూదిలాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకొని మనకి డోనట్స్ షేప్లో కట్ చేసుకోవాలి. పిండి అనేది పల్చగా రుద్దుకోకుండా మనకి కొంచెం లైట్గా మందంగా రుద్దుకోండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇది రుద్దిన దానికన్నా కొంచెం డబల్ సైజ్ వస్తుంది కదా, బాగా పొంగుతుంది. అందుకని ఇక్కడ డోనట్ షేప్లో కట్ చేసుకోండి, కొంచెం మందంగా ఉంచి. ఇక్కడ నేను గ్లాస్, మీ దగ్గర పెద్ద గ్లాస్ ఉంటే అదైనా చేసుకోండి. నా దగ్గర అలాంటి కట్ చేసే గ్లాస్ లేదు కాబట్టి నేను ఇట్లా మన ఇంట్లో పోపు డబ్బాలు వీటికి మూతలు ఉంటాయి కదా, ఇట్లా ఒక 2 సైజెస్ తీసుకొని చిన్న డోనట్స్ అండ్ కొంచెం బయట షాప్లో ఉండేలా కొంచెం పెద్దగా కావాలంటే ఇలా పెద్ద డోనట్స్ కట్ చేసి అండ్ మిడిల్లో వచ్చేసి మన దగ్గర ఒకటి ఉంటాయి కదా చిన్న చిన్న టానిక్ బాటిల్స్ కానీ లేదంటే వెనిగర్ బాటిల్స్ కానీ ఇట్లా నేనైతే వెనిలా ఎసెన్స్ బాటిల్ క్యాప్ ఉంటే ఆ క్యాప్ తీసేసుకొని ఇట్లా మధ్యలో హోల్ పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు మనకి బాగా వచ్చినాయి కదా డోనట్ లాగా. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసి ఈ డోనట్స్ అన్నీ ఆ ప్లేట్ మీద పెట్టుకొని ఈ డోనట్స్ పైన కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసాము అంటే మనకి బాగా పొంగుతాయి ఈ డోనట్స్ అన్నీ. పైన ఒక మూత పెట్టుకొని కవర్ చేసుకొని ఒక 5 to 10 minutes సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇట్లా 5 to 10 minutes అలా పక్కన పెట్టాము అంటే ఈ డోనట్స్ ఇప్పుడు ఉన్న సైజు కాకుండా డబుల్ సైజ్ అనేది వస్తుంది మనకి. అప్పుడు డోనట్స్ అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మిగతా డోనట్స్ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ చూడు మిగతా కూడా ఎట్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నా.
నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఒక్కొక్కటిగా డోనట్స్ అనేది ఇందులో యాడ్ చేయాలి. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు కుక్ అవటానికి, ఎందుకు అంటే చాలా లైట్ వెయిట్లో ఉంటాయి ఇవి అండ్ ఈజీగా వెంటనే కుక్ అయితే మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు, మీడియం టు హై ఫ్లేమ్లో. ఇది మనం చూసుకొని వెంటనే టర్న్ చేస్తూ ఉండాలి, లేదు అంటే మనకి వెంటనే మాడిపోతే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, టేస్ట్ అనేది కూడా మారిపోతుంది. అందుకని అక్కడే ఉండి చూసి కలుపుతూ ఉండాలి. ఇక్కడ మనకైనా కలర్ చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు రివర్స్ చేసి ఒక జస్ట్ 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత తీసి మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇది తీసి సర్వ్ చేసుకున్న తర్వాత మనం వీటిని నచ్చిన వాటితో మనం చేసుకోవచ్చు. చాక్లెట్ సిరప్ కానీ, లేదంటే వైట్ చాక్లెట్ కాంపౌండ్ కానీ, మీ దగ్గర షుగర్ పౌడర్ ఉంటే షుగర్ పౌడర్ కానీ ఎట్లయినా తినొచ్చు, లేదంటే నార్మల్గా ఒట్టివైనా తినొచ్చు. ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ షుగర్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి స్వీట్ ఉంటుంది. ఇలా మీకు నచ్చిన వాటితో మీకు నచ్చినట్లుగా వాటితో గార్నిష్ చేసేసుకొని మీరు తినండి. ఇక్కడ నా దగ్గర జస్ట్ షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను, చాక్లెట్ సిరప్ ఉంటే అందులో యాడ్ చేస్తున్నాను. లేదంటే మీరు చాక్లెట్స్ తీసుకొని చాక్లెట్స్ని డీమోల్డ్ చేసి అట్లయినా మనం ఇట్లా దాంట్లో డిప్ చేసి ఆ చాక్లెట్ సిరప్లో ఇట్లా తినేయడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నాకైతే బయట వాటికి వీటికి ఏమీ డిఫరెన్స్ అనిపించలేదు. ఇంకా ఇంట్లో చేసుకోవడం వల్ల మనం మంచిగా మన ఇంట్లో వాటికి అంటే ఉన్న వాటినే మంచి హైజీనిక్గా చేసుకుంటాం కాబట్టి ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.